ఫోన్ ట్యాపింగ్ వివాదంపై మాజీ ఎమ్మెల్యే ఎర్రబల్లి స్పందించారు. ఆయన ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం. దాంట్లో అయితే నాకు ఎన్న సంబంధం లేదు. ఆ ప్రణీతరావు ఎవరో కూడా తెలియదు. ఇంకేం ఏమంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు వినండి. ప్రణీతరావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలవం కూడా తెలియదు. వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఇంక్వైరీలో తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్తో తనకు సంబంధం లేదంటున్నారు ఎర్రబెల్లి. అసలు ప్రణీతరావు ఎవరో తనకు తెలియదంటున్నారు. ఏం జరిగిందా అది విచారణలో తేలుతుంది. నేనెవరో తనకు తెలియదని ప్రణీతరావే చెప్పాడు అని అంటున్నారు ఎర్రబెల్లి. అలాగే తనకు పార్టీ మారే ఉద్దేశం లేదంటున్నారు ఎర్రబెల్లి. స్నేహితుల ద్వారా వివిధ పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. వైఎస్ ఉన్నప్పుడు పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారు. మాట వినలేదని అక్రమ కేసులు పెట్టారన్నారు ఎర్రబెల్లి. కావాలనే వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్ చేశారంటూ విమర్శిస్తున్నారు ఎర్రబెల్లి. నేను ఏ పార్టీ ఒత్తిడి చేసినా నేను ఏ పార్టీలో మారేది లేదు. హైకమాండ్ నుంచి వస్తానే, నాకు కాదు, నాకు డైరెక్ట్ ఎవరు చేస్తలేరు. నా ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. అవన్నీ డీటెయిల్స్ వద్దు. నేను ఏ పార్టీ మారేది లేదు. నేను రాజశేఖర రెడ్డి పీరియడ్లో నాకు ఎంత ఒత్తిడి వచ్చింది మీకు తెలుసు చాలామంది. నేను ఎంపీ గెలిచినప్పుడు నాకు క్రాస్ ఓటింగ్ కాడ మీరందరూ ఢిల్లీలో కూడా నాకు ఎంత ఒత్తిడి వచ్చింది. ఎంత ఏమి ఇస్తావు, మంత్రి ఇస్తా, ఇంకేది ఇస్తా, మారలేదు. నేను మారినందుకు నాకేం చేసాడు, కేసులు పెట్టించారు. నా వర్ధన్నపేట ఎస్సీ రిజర్వేషన్ చేసిండ్రు. నేను ఎంపీగా నిలబడకుండా కూడా అది కూడా కొంత రిజర్వేషన్ చేసింది. ఎక్కడ నిలబడు, మళ్ళీ పాలకుర్తికి పోయి 3 సార్లు గెలిచిన. నేను ఒకటి నా మీద కేసెస్ అప్పుడు ఎన్ని పెట్టిందో మీకు తెలుసు. ప్రతిపక్షంగా నేను ఎదుర్కొన్నాన్ని పోరాటాలు చేసిన, జైలుకు పోయినా. తెలంగాణ మూమెంట్లో కూడా మీరే చూశారు. నేను టీడీపీలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాటం చేసింది మీరంతా కూడా ప్రెస్ మీడియా వల్లే సాక్ష్యం.